మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతానికి బోసి గ్రామంలో ఉన్నటువంటి బీసీ బారుల వసతి గృహంలో ఉన్నాం. అయితే వీళ్ళందరూ కూడా సమస్యలు మంత్రి సీతక్క గారికి కానివ్వచ్చు, జిల్లా కలెక్టర్ అభిలాష మేడం గారికి కానివ్వచ్చు, స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారిని కూడా వీళ్ళు వాళ్ళ సమస్యలను కోరడం జరుగుతుంది. వెంటనే నెరవేర్చాలని కోరుతున్నారు. హాస్టల్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా కానివ్వచ్చు, హాస్టల్ వార్డెన్ కూడా కావచ్చు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కంటికి రెప్పలాగా కూడా మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్తున్నారు. కేవలం పహారీ గోడ, బాత్రూమ్స్ కానివ్వండి, 2 రూములు, అదే మాదిరిగా వాటరు, మురికి కాలువ సమస్య గురించి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అవి తొందరగా నెరవేరిస్తే బాగుంటుంది అని వీళ్ళైతే విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. నా పేరు ఎస్ నేహల్ చంద్ర. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను బోసి బాయ్స్ హాస్టల్ నుంచి చదువుతున్నాను. ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి నమస్కారం. మాకు ఇక్కడ డ్రైనేజ్ కానీ, బాత్రూమ్స్, కాంపౌండ్ వాళ్ళు ఇబ్బంది ఉన్నాయి సార్. కొంచెం దృష్టిలో పెట్టుకొని తొందరగా శాంక్షన్ చేస్తే మాకు మేలు జరుగుతుంది సార్. మాకు ఇక్కడ 150 మంది ఉన్నాం. మాకు బాత్రూమ్లు సరిపోవడం లేదు. నైట్ టైంలో మేము చదువుకునేటప్పుడు అడిపందులు కానివ్వండి, పాములు కానివ్వండి లోపట్లోకి వస్తున్నాయి. చిన్నపిల్లలు భయపడుతున్నారు. కొంచెం కాంపౌండ్ వాళ్ళని బాత్రూమ్స్ కట్టియాలని కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం. నేను బోసి బాయ్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం, ఇక్కడ మేము చదువుకునేటప్పుడు నైట్లా పందులు కానివ్వండి, పాములు లోపలికి వస్తున్నాయి. మేము చదువుకున్నాక ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు భయపడుతున్నారు. మాకు ఇక్కడ బాత్రూమ్స్, కాంపౌండ్ వాళ్ళు, డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం లేవు మేడం. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం శాంక్షన్ చేయండి అని కోరుతున్నాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి నమస్కారం. మేము ఇక్కడ బోసి బాయ్స్ హాస్టల్లో చదువుకుంటున్నాం. ఇక్కడ మాకు కొన్ని ప్రాబ్లమ్ ఉన్నాయి మేడం. ఇక్కడ బాత్రూమ్లో కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఇక్కడ నైట్ టైంలో పందులు కానివ్వండి, పాములు కానీ లోపలికి వస్తున్నాయి. మాకు ఇబ్బంది ఉన్నది మేడం. ఇది దృష్టిలో పెట్టుకొని మేము చదవడానికి ఇబ్బందిగా ఉన్నది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం తొందరగా శాంక్షన్ చేస్తే బాగుంటుంది.